వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది, ఆ గ్రహస్థితి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది అంటే, ఈ మాసంలో గురుడు మిథున రాశి యందు సంచారం చేస్తారు, కేతువు సింహరాశి యందు సంచారం చేస్తారు, అలాగే కుంభరాశి యందు రాహు యొక్క సంచారం ఉంటుంది. అయితే ఈ ఏప్రిల్ ప్రారంభంలోనే 3వ తారీఖున కుజుడు కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం జరుగుతుంది. అలాగే ఈ మాసంలోనే బుధుడు 11వ తారీఖు నాడు ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ప్రవేశం చేస్తారంటే కుజుడితో పాటుగా బుధుడు అక్కడే శనేశ్వరుడు రవి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉన్నది. అంటే దాదాపుగా ఏప్రిల్ 15వ తారీఖు వరకు మరలా ఒక పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. చంద్రుడితోటి కలుపుకొని రవి, శని, అలాగే కుజుడు, బుధుడు, చంద్రుడు, ఈ 5 గ్రహాలతోటి మీనరాశి యందు పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అలాగే 15వ తారీఖు ఏప్రిల్ నెలలో రవి మారిపోయి సింహ సంక్రమణం చేస్తారు, మేష సంక్రమణం చేస్తారు. మేషరాశిలోకి రవి వెళ్ళిపోతారు. అలాగే ఈ మాసం చివరిలో 20వ తారీఖున శుక్రుని యొక్క స్థితి మేషరాశి నుండి మారి వృషభ రాశిలోకి వెళుతూ ఉంటుంది. అంటే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ మాసంలో ప్రధానంగా యుతి రవి, శనేశ్చర, కుజ గ్రహాల తాలూకు యుతి అనేటువంటిది కనబడుతూ ఉన్నది. రవి, కుజ, శనేశ్చరుల యొక్క యుతి అనేటువంటిది ప్రమాదకరము. ఎందుకు ప్రమాదకరము మనం ఆదిలోనే చెప్పుకున్నాం. ఏమని? గురుని యొక్క సంచారం ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే. 3 రాశుల్లో గురుడు సంచరిస్తూ ఉన్నారు, ఇది మంచిది కాదన్నాం. యుద్ధ వాతావరణము, యుద్ధ భీతి మొదలైనటువంటివి, పెట్రోల్కి సంబంధించిన ఇబ్బందులు, గ్యాస్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ శనేశ్వరుడు, కుజుడు, అలాగే రవిగ్రహాల యొక్క కలయిక వల్ల ఉష్ణ సంబంధమైనటువంటి సమస్యలు, కని విని ఎరుగని రీతిలో హీట్ వేవ్ అనేటువంటిది రావడానికి ఈ మాసంలో విపరీతంగా అవకాశం ఉంటుంది. రవికుజ శనేశ్వరుల యొక్క కలయిక విస్ఫోటనంగా చెప్తారు. అంటే అగ్నిపర్వతాలు బద్దలవ్వడానికి, రోళ్ళు రోకళ్ళు పగిలిపోయేటంత ఎండవేడిమి ఉండడానికి, అంత గరిష్టమైనటువంటి ఉష్ణోగ్రతలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యుత్తుకి సంబంధించినటువంటి ప్రమాదాలకి, లేదా ఈ అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలకి, కార్చిచ్చులకి, మరీ ముఖ్యంగా మనం పంచాంగ శ్రవణంలో కూడా చెప్పుకున్నాం, అడవిలో ఉండేటువంటి జంతువులకి ఇబ్బంది అని, అటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో కొంచెం మనం ఈ విషయాల మీద దృష్టిని పెట్టుకుని అప్పుడు మన రాశి ఫలితాలని చూసుకోవాలి. ధనురాశి వారికి ఏప్రిల్ మాసము మిశ్రమమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. ఆల్రెడీ కొత్త సంవత్సరం వచ్చి 3 నెలలు గడిచిపోయినా మా రాత మారుతుంది అని చూస్తూ ఉన్నాం. మళ్ళా మీరు మిశ్రమంగా ఉంది అని చెప్తారేంటండి అని చాలామంది అనుకోవచ్చును. కాకపోతే ఇక్కడ గ్రహస్థితి ఏ విధంగా ఉందో మనం దాని గురించి చెప్పవలసిందే. మా యొక్క ఉద్యోగం అదే. ఇప్పుడు మీరు గమనించండి, తృతీయ స్థానంలో ఉండేటువంటి గ్రహాలన్నీ చతుర్థంలోకి వెళుతూ ఉన్నాయి. చతుర్థ బుధుడు, చతుర్థ రవి, చతుర్థ కుజుడు, చతుర్థ శనేశ్వరుడు, చతుర్థ చంద్రుడు. అంటే ఈ పంచగ్రహ కూటమి చతుర్థ స్థానమందు ఏర్పడుతూ ఉన్నది. అర్ధాష్టమ స్థానము అంటారు, అంటే అష్టమానికి సగము, అర్ధ అష్టమము. ఇది కూడా ఇబ్బందే. అందుకనే ధనురాశి వారు అర్ధాష్టమ శని వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు దానితోటి ఎడిషనల్గా అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ రవి, దీని తాలూకు ప్రతికూలతలే ఉన్నాయి. అయితే మరి భగవంతుడు మీరు గమనించండి, ఒక చిక్కుముడి పెట్టడు, దానికి సంబంధించిన సొల్యూషన్ ఇస్తాడు. తాళం కప్ప ఒకటి పెట్టడు కదా, తాళం చెవి కూడా ఇస్తాడు. అలాగే ధనురాశి వారిని ఒక 5 గ్రహాలు మూకుమ్మడిగా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు దాని నుండి కాపాడేటువంటి గ్రహ సంపత్తి కూడా ఇస్తారు. ఒకటి అందులో బుధుడు చతుర్థ స్థానంలోనే ఉంటూ ఆ స్థానాన్ని కాపాడుకునేటువంటి గ్రహం. అలాగే పంచమంలో ఉండేటువంటి శుక్రుడు, సప్తమ స్థానమందు ఉండేటువంటి గురుడు, అలాగే చంద్రబలం, ప్రతిదీ ఈ 4 గ్రహాలు కూడా మిమ్మల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు. సరే, మరి ఇక్కడ ఆ డ్యామేజ్తో పోల్చుకుంటే వీరు ఎంత రికవరీ చేస్తారనేటువంటి విషయం మీకు ఏప్రిల్ అంతా అనుభవించి మే వస్తేనే కానీ తెలియదు. ఎందుకంటే భాగ్యహానిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయం అన్నాడు. ప్రత్యేకించి ఈ గ్రహాలన్నీ దేన్ని సూచిస్తాయి అంటే బంధువులతోటి విరోధాన్ని,
కాబట్టి ధనురాశి వారు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటి అంటే బంధువులతోటి విరోధం రాకుండా చూసుకోవాలి, మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి. అందుకని ఏం చేయాలి, దానికి ఏముంది, వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బంధువుల దగ్గరికి వెళ్ళి బంధువులతోటి తిరిగి బంధువులతోటి కొంచెం రాసుపూసు మాట్లాడుతూ ఉంటే మాట పెరుగుతుంది, కానీ వారికి దూరంగా ఉండడం వల్ల మీకు ఏం సమస్యలు రావు కదా. కాబట్టి ఈ మాసంలో మీకు ఆత్మీయులు, మీ బంధువులు, మీ తోబుట్టువులు, మీ అన్నదమ్ములు, రక్త సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వారితోటి ఎంత అంటి ముట్టనట్టుగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఎప్పుడోకప్పుడు మాట్లాడుకుంటారు కనీసం ఈ నెల దాటిపోయిన తర్వాత. ఈ నెలలో ఏం చేస్తున్నారు, భాగ్యహాని భయం క్రూరం బంధువైరం అన్నాడు. బంధువులతోటి మాట పట్టింపులు, లేదు కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి పడదు. ముఖ్యంగా వాతశూలం మనక్లేశం భయం స్వస్థానహానికృత్ అన్నారు. అంటే సొంత ఊరిలోనూ సొంత ఇంట్లోనూ ఉండలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే వారితోటి ఉండేటువంటి విభేదాలు, సఖ్యత లేకపోవడము, ఇలా కొంత మానసిక అశాంతి కలుగుతూ ఉంటుంది. మరి వీటి నుండి శుక్రుడు కాపాడాలి, బుధుడు కాపాడాలి, గురుడు కాపాడాలి, చంద్రుడు కూడా మధ్య మధ్యలో కాపాడుతూ ఉండాలి. ఈ కుజుడు రాహువు, ఈ కుజుడు శనేశ్వరుడు రవి కలిగించేటువంటి డ్యామేజ్ ఏదైతే ఉంటుందో దాని నుండి ఈ 4 గ్రహాలు ఎంతవరకు కాపాడాయి అనేటువంటిది మీ అనుభవంలోనే తెలిసిపోతూ ఉంటుంది. నేను అది కాపాడుతుందా కాపాడదా అనేటువంటి విషయం ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే ఇది వారి యొక్క గ్రహస్థితిని బట్టి, అంటే జాతకంలో ఉన్నటువంటి దశలను బట్టి ఎక్కువగా ఉన్నది. ధనురాశి వాళ్ళకి పలానది మంచి జరుగుతుంది అంటే 100లో కేవలం 40% మాత్రమే జరుగుతోంది. మిగతా 60% మందికి మంచి జరగట్లా. కారణం ఏంటి అంటే ఆ మంచిని అనుభవించడానికి తగినటువంటి గ్రహస్థితి వారి జాతకంలో ఉండట్లా. కాబట్టి ఇప్పుడు ఏం చేశాను నేను, పలానా నెగిటివ్ ఉంది, బంధువులతోటి విరోధానికి అవకాశం ఉంది, ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులకు అవకాశం ఉంది, చదువు ప్రత్యేకించి చదువువర్లకి ఇబ్బంది ఉన్నది, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాం. ఇందులో ఓవర్కమ్ చెయ్యాలి గురుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, చంద్రుడు కానీ. కాబట్టి వారు ఎంతవరకు ఓవర్కమ్ చేశారు, ఇబ్బంది వచ్చిన వెంటనే ఓవర్కమ్ అయిందా లేదా ఇబ్బంది రాకుండా వారు చూశారా అనేటువంటి విషయం మీరు అనుభవంలోకి తెలుస్తూ ఉంటుంది. దైవ బలాన్ని నమ్ముకోవడం ద్వారా, ప్రత్యేకించి సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం ద్వారా ఈ మాసంలో ఉండేటువంటి గ్రహదోషాల నుండి బయటపడగలుగుతారు. అలాగే ఈ మాసంలో ఏదైనా ముఖ్యమైన పనులు చేయవలసి వచ్చినప్పుడు గురు శుక్రవారాలను ఎక్కువగా మీరు ప్రిఫర్ చేస్తూ ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తము. ధనురాశి వారికి ఏప్రిల్ మాసము మిశ్రమమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. ఆల్రెడీ కొత్త సంవత్సరం వచ్చి 3 నెలలు గడిచిపోయినా మా రాత మారుతుంది అని చూస్తూ ఉన్నాం, మళ్ళా మీరు మిశ్రమంగా ఉంది అని చెప్తారేంటండి అని చాలామంది అనుకోవచ్చును. కాకపోతే ఇక్కడ గ్రహస్థితి ఏ విధంగా ఉందో మనం దాని గురించి చెప్పవలసిందే. మా యొక్క ఉద్యోగం అదే. ఇప్పుడు మీరు గమనించండి, తృతీయ స్థానంలో ఉండేటువంటి గ్రహాలన్నీ చతుర్థంలోకి వెళుతూ ఉన్నాయి. చతుర్థ బుధుడు, చతుర్థ రవి, చతుర్థ కుజుడు, చతుర్థ శనేశ్వరుడు, చతుర్థ చంద్రుడు. అంటే ఈ పంచగ్రహ కూటమి చతుర్థ స్థానమందు ఏర్పడుతూ ఉన్నది. అర్ధాష్టమ స్థానము అంటారు, అంటే అష్టమానికి సగము, అర్ధ అష్టమము. ఇది కూడా ఇబ్బందే. అందుకనే ధనురాశి వారు అర్ధాష్టమ శని వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు దానితోటి ఎడిషనల్గా అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ రవి, దీని తాలూకు ప్రతికూలతలే ఉన్నాయి. అయితే మరి భగవంతుడు మీరు గమనించండి, ఒక చిక్కుముడి పెట్టడు, దానికి సంబంధించిన సొల్యూషన్ ఇస్తాడు. తాళం కప్ప ఒకటి పెట్టడు కదా, తాళం చెవి కూడా ఇస్తాడు. అలాగే ధనురాశి వారిని ఒక 5 గ్రహాలు మూకుమ్మడిగా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు దాని నుండి కాపాడేటువంటి గ్రహ సంపత్తి కూడా ఇస్తారు. ఒకటి అందులో బుధుడు చతుర్థ స్థానంలోనే ఉంటూ ఆ స్థానాన్ని కాపాడుకునేటువంటి గ్రహం. అలాగే పంచమంలో ఉండేటువంటి శుక్రుడు, సప్తమ స్థానమందు ఉండేటువంటి గురుడు, అలాగే చంద్రబలం. ప్రతిదీ ఈ 4 గ్రహాలు కూడా మిమ్మల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు. సరే, మరి ఇక్కడ ఆ డ్యామేజ్తో పోల్చుకుంటే వీరు ఎంత రికవరీ చేస్తారనేటువంటి విషయం మీకు ఏప్రిల్ అంతా అనుభవించి మే వస్తేనే కానీ తెలియదు. ఎందుకంటే భాగ్యహానిర్ భయం క్రూరం బంధువైరం ధనక్షయం అన్నాడు. ప్రత్యేకించి ఈ గ్రహాలన్నీ దేన్ని సూచిస్తాయి అంటే బంధువులతోటి విరోధాన్ని. కాబట్టి ధనురాశి వారు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటి అంటే బంధువులతోటి విరోధం రాకుండా చూసుకోవాలి, మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి. అందుకని ఏం చేయాలి, దానికి ఏముంది, వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బంధువుల దగ్గరికి వెళ్ళి బంధువులతోటి తిరిగి బంధువులతోటి కొంచెం రాసుపూసు మాట్లాడుతూ ఉంటే మాట పెరుగుతుంది, కానీ వారికి దూరంగా ఉండడం వల్ల మీకు ఏం సమస్యలు రావు కదా. కాబట్టి ఈ మాసంలో మీకు ఆత్మీయులు, మీ బంధువులు, మీ తోబుట్టువులు, మీ అన్నదమ్ములు,
రక్త సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వారితోటి ఎంత అంటి ముట్టనట్టుగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడుకుంటారు కనీసం ఈ నెల దాటిపోయిన తర్వాత. ఈ నెలలో ఏం చేస్తున్నారు? భాగ్యహాని భయం క్రూరం బంధువైరం అన్నాడు. బంధువులతోటి మాట పట్టింపులు, లేదు కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి పడదు. ముఖ్యంగా వాతశూలం మనక్లేశం భయం స్వస్థానహానికృత్ అన్నారు. అంటే సొంత ఊరిలోనూ సొంత ఇంట్లోనూ ఉండలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే వారితోటి ఉండేటువంటి విభేదాలు, సఖ్యత లేకపోవడము, ఇలా కొంత మానసిక అశాంతి కలుగుతూ ఉంటుంది. మరి వీటి నుండి శుక్రుడు కాపాడాలి, బుధుడు కాపాడాలి, గురుడు కాపాడాలి, చంద్రుడు కూడా మధ్య మధ్యలో కాపాడుతూ ఉండాలి. ఈ కుజుడు రాహువు, ఈ కుజుడు శనేశ్వరుడు రవి కలిగించేటువంటి డ్యామేజ్ ఏదైతే ఉంటుందో దాని నుండి ఈ 4 గ్రహాలు ఎంతవరకు కాపాడాయి అనేటువంటిది మీ అనుభవంలోనే తెలిసిపోతూ ఉంటుంది. నేను అది కాపాడుతుందా కాపాడదా అనేటువంటి విషయం ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే, ఇది వారి వారి యొక్క గ్రహస్థితిని బట్టి, అంటే జాతకంలో ఉన్నటువంటి దశలను బట్టి ఎక్కువగా ఉన్నది. ధనురాశి వాళ్ళకి పలానది మంచి జరుగుతుంది అంటే 100లో కేవలం 40% మాత్రమే జరుగుతోంది. మిగతా 60% మందికి మంచి జరగట్లా. కారణం ఏంటి అంటే ఆ మంచిని అనుభవించడానికి తగినటువంటి గ్రహస్థితి వారి జాతకంలో ఉండట్లా. కాబట్టి ఇప్పుడు ఏం చేశాను నేను, పలానా నెగిటివ్ ఉంది, బంధువులతోటి విరోధానికి అవకాశం ఉంది, ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులకు అవకాశం ఉంది, చదువు ప్రత్యేకించి చదువుర్లకి ఇబ్బంది ఉన్నది, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాం. ఇందులో ఓవర్కమ్ చెయ్యాలి గురుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, చంద్రుడు కానీ. కాబట్టి వారు ఎంతవరకు ఓవర్కమ్ చేశారు, ఇబ్బంది వచ్చిన వెంటనే ఓవర్కమ్ అయిందా లేదా ఇబ్బంది రాకుండా వారు చూసారా అనేటువంటి విషయం మీరు అనుభవంలోకి తెలుస్తూ ఉంటుంది. దైవ బలాన్ని నమ్ముకోవడం ద్వారా, ప్రత్యేకించి సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం ద్వారా ఈ మాసంలో ఉండేటువంటి గ్రహదోషాల నుండి బయటపడగలుగుతారు. అలాగే ఈ మాసంలో ఏదైనా ముఖ్యమైన పనులు చేయవలసి వచ్చినప్పుడు గురు శుక్రవారాలను ఎక్కువగా మీరు ప్రిఫర్ చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తం.